మనం రాసుకునే కథకు ఎన్ని హంగులు ఆర్భాటాలు చేసినప్పటికీ కథను పూర్తిగా విజయం వైపు నడిపించాలి అనంటే కాన్ఫ్లిక్ట్ అనేది చాలా చాలా జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది. ఈ కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి, కథలో ఎక్కడ స్టార్ట్ చేయాలి, కథలో విజయవంతంగా ఈ కాన్ఫ్లిక్ట్ను ఎలా ముగించాలి అనే వివరాలను మనం తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకట శ్రీరాజా. కళామ తల్లి ముద్దు బిడ్డలందరికీ స్వాగతం, సుస్వాగతం. కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి? కాన్ఫ్లిక్ట్ అంటే మానసికమైన బాధ, ఆవేదన, మన మనసులో మనమే కృంగిపోవడం. ర్యాంక్ స్టూడెంట్ ఉన్నాడు అనుకుందాం. వాడు జాబ్ గురించి ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఆల్రెడీ తను ర్యాంక్ స్టూడెంట్ కాబట్టి ఆ ఇంటర్వ్యూలో తానే పాస్ అయ్యి తనకే జాబ్ వస్తుందని గట్టిగా నమ్ముతాడు. అయితే అంతకుముందే వేరే డబ్బున్న ఒక క్యాష్ పార్టీ వచ్చి క్యాష్ ఇచ్చి ఆ జాబ్ను కొనుక్కుంటారు. ఆ ర్యాంక్ స్టూడెంట్ని ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వివిధ కారణాలను చూపించి ఆ విద్యార్థిని నువ్వు ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదు అని చెప్పి పంపించేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ విద్యార్థి, ఆ ర్యాంక్ స్టూడెంట్, నేను చాలా రాత్రులు కష్టపడి చదివాను, నాకెందుకు రాలేదు, నేను ఆల్రెడీ ర్యాంక్ స్టూడెంట్ని కదా, నేను ఏం తప్పు చేశాను అని తనలో తాను పడే మానసికమైన బాధను సంఘర్షణ అని అంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవలసిన పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే వివిధ పాత్రల మధ్య ఘర్షణ అనేది ఏర్పడుతుందో ఆ పాత్రల మధ్య సంఘర్షణ అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా మనం ఏదైతే మెయిన్ క్యారెక్టర్ అనుకుంటున్నామో ఆ క్యారెక్టర్కి సంఘర్షణ అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే సంఘర్షణ ఏర్పడిందో మనం అంత చక్కగా డ్రామానైతే రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్, రెండు ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్. ఫ్రెండ్స్, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ముఖ్యంగా రిలేషన్స్తో ముడిపడి ఉంటాయి. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు. అంటే రిలేషన్ అంటే ఒక తండ్రి కూతురు అవ్వచ్చు, ఒక తల్లి కొడుకు అవ్వచ్చు, ఒక అక్క తమ్ముడు అవ్వచ్చు. ఇలా ఏ విధంగా చూసినా సరే రిలేషన్స్ నుండి మనం ఏదైతే కథను రాసుకుంటామో అటువంటి కథలో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుంది. మనం చెప్పుకోలేని బాధ అనేది ఉంటుంది. అటువంటి కథలని రాయాలి అంటే రిలేషన్స్ అనే వాటిని బేస్ చేసుకుని రాయాల్సి ఉంటుంది. ఇక ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్ విషయానికి వస్తే, ఏదైతే బాధ ఉందో ఆ బాధని ఇతరులతో మనం షేర్ చేసుకోగలం అన్నమాట. ఇందులో ముఖ్యంగా యాక్షన్ డ్రామా అనేది ఎక్కువగా క్రియేట్ అవుతుంది. ఈ ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్లో ముఖ్యంగా ఆపోజిట్ ఫోర్స్ అనేది చాలా బలంగా ఉంటుంది. అంటే ఇక్కడ ప్రత్యర్థి అనేవాడు, మనం ఏదైతే మెయిన్ రోల్కి ప్రత్యర్థిని రాసుకుంటామో వాడు చాలా శక్తివంతంగా ఉంటాడు, పైగా బయటవాడై ఉంటాడు. సో మీరు గమనించవలసిన పాయింట్లు ఏంటంటే, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్లో మనం పడే బాధని మనతో పాటు రిలేషన్స్తో కథని రాసుకుంటాం కాబట్టి మనం ఎవరికి చెప్పుకోలేని విధంగా ఉంటుంది. అలానే రిలేషన్స్ మధ్య రాస్తాం కనుక డ్రామా అనేది ఎక్కువగా ఉంటుంది. అదే ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్ విషయానికి వస్తే మనం మన బాధని చెప్పుకోగలం. ఎవరైతే మనం మన వాళ్ళుగా భావిస్తామో మన బాధని వాళ్ళతో చెప్పుకోవచ్చు. నెక్స్ట్, డ్రామా కంటే యాక్షన్ పార్ట్ని మనం అందులో రాయగలం. సో యాక్షన్ పార్ట్ ఎక్కువగా ఉండి డ్రామా అనేది తక్కువగా ఉన్నది ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్ అయితే, యాక్షన్ పార్ట్ తక్కువగా ఉండి డ్రామా అనేది ఎక్కువగా ఉన్నది ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ అని మీరు ఇప్పటికే గమనించి ఉంటారు. కాన్ఫ్లిక్ట్ని ఏదైతే అనుకుంటున్నామో అది సినిమా మొత్తం మీద ఉందా, లేకపోతే కొన్ని పాత్రల మధ్య ఉందా అనేది మనం
గమనించుకోవాలన్నమాట. మనం ఏదైతే కాన్ఫ్లిక్ట్ అనే దాన్ని బలంగా రాయాలి అని అనుకుంటామో అది 30 to 40 మినిట్స్ లోపే దానికి సంబంధించిన ఒక సీన్ని మనం సెటప్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు కాన్ఫ్లిక్ట్ విషయంలో ఏ విధమైన డౌట్స్ వచ్చినా క్రింద కామెంట్ విషయంలో తెలియజేయగలరు. ఈ వీడియోని ఇంత ఓపికగా చూసినందుకు కళామ తల్లి ముద్దు బిడ్డలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ.